ఈ సందర్భంలో మనము మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, మనిషి మనస్సాక్షి గలవాడు. మనిషికి మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి కలిగిన మనిషి ఎలా పనిచేస్తాడు అనే విషయాలు నేర్చుకున్నాం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడే ఆయన ఆత్మగా సృష్టించాలని, జీవాత్మగా సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆత్మ, మానవుడు కూడా ఆత్మ. దేవుడు ఆత్మ, మానవుడు కూడా ఆత్మ. మానవుడు దేవుడి నుండి వచ్చాడు డైరెక్ట్గా. మానవుడికి, జంతువులకి, కోతులకి ఏ సంబంధము లేదు. మానవులమైన మనము దేవుడి నుండి వచ్చాం. యోహాను సువార్త 4:24 ప్రభువైన యేసు దేవుడు ఆత్మ అని చెప్పాడు. ప్రభువైన యేసు దేవుడు ఆత్మ అని చెప్పాడు. ఆత్మ అంటే అంతరింద్రియములు గలవాడు. ఆత్మ అంటే అంతరింద్రియములు గలవాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకోబోయే 3 విషయాలు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనస్సాక్షిని పెట్టి సృష్టించాడు. మనలో ఏం పెట్టాడు? మనస్సాక్షిని పెట్టి పుట్టించాడు. అప్పుడు మనస్సాక్షి అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 2:15 మనస్సాక్షి అంటే ఏంటో రాస్తుంది. సాక్షి, మనస్సుకు సంబంధించిన సాక్షి. ఏమని రాస్తుంది అక్కడ? పౌలు రోమీలకు రాస్తూ మనస్సాక్షి గురించి ఇలా చెప్పాడు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అది మనస్సాక్షి అంటే ఏమిచ్చేవాడు? సాక్ష్యం ఇచ్చేవాడు. అమ్మా, మనస్సాక్షి అంటే ఏం చెప్తాడు? సాక్ష్యం చెప్తాడు. దేనికి సాక్షి? నెంబర్ 1, దేవుడు ఉన్నాడు అనడానికి సాక్షి. మనస్సాక్షి అంటే దేనికి సాక్షి? దేవుడు ఉన్నాడు అనడానికి సాక్షి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని సాక్ష్యాలు చెప్తాం మనం. ఏవి? సృష్టి, మానవుడు, బైబిలు, ఈ రకంగా కొన్ని సాక్ష్యాలు చెప్తాం. ఓకేనా? దేవుడు ఉన్నాడు అనడానికి పెద్ద సాక్షి ఏ సాక్షి అంటే మనస్సాక్షి. ఓకేనా? రైట్. నెంబర్ 1 ఏం చెప్తున్నాను అంటే, మనస్సాక్షి దేవుడు ఉన్నాడు అని చెప్పే సాక్షి. నీకెవరు దేవుడు ఉన్నాడని చెప్పవలసిన అవసరము లేదు. అంటే దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనే విషయాలు ఎవరైనా చెప్పచ్చు అనట్లేదు. కానీ మనస్సాక్షి ప్రాథమికంగా ఏం చెప్తుంది? నీకు దేవుడు ఉన్నాడు అని చెప్పే సాక్షి మనస్సాక్షి. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాల తర్వాత. ప్రాథమికంగా ప్రతి మనిషిలోనూ మనస్సాక్షిని పెట్టిన దేవుడు మనిషికి ఏం చెప్తున్నాడు అంటే, నేనున్నానని సాక్ష్యం ఇచ్చే మొట్టమొదటి సాక్షి నీ మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తాడు అంటే సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు? దేవుడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తాడు. ఓకేనా? ఎలా సాక్ష్యం ఇస్తాడు అంటే, మనస్సాక్షి మంచిని చెడ్డని చెప్పేదట. అంటే మనస్సాక్షికి ఏం తెలిసిపోద్ది? మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిపోద్ది. తప్పేంటో ఒప్పేంటో మనస్సాక్షికి తెలిసిపోద్ది. అవునా? అంటే ఇప్పుడు ఇలాంటిది
ఇలాంటి ఒక మనస్సాక్షికి ఇది తప్పు ఇది ఒప్పు అని ఎలా తెలిసింది? ఇది రైటు ఇది రాంగు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ మొబైల్లో ఇసిరేసాను, అదేంటి? తప్పు, అవునా? అదే నేను నడుస్తుండగా ఆయన కాల్ తన్నేశాను, తగిలేసింది, అది తప్పు. మాట్లాడుతుండగా అడ్డొచ్చాను, అది తప్పు. తల్లి మీద తండ్రి మీద పిల్లలు తిరగబడుతున్నారు, అదేంటి? అది తప్పు. ఎలా తెలిసిపోతుంది మనకి? ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్తున్నారో మనకు తెలిసిపోతుందా? మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మనస్సాక్షి ద్వారా తెలుస్తుంది. ఏది తప్పో ఏది ఒప్పో తెలియజేసేదే మనస్సాక్షి, అవునా? రైట్. ఇప్పుడు నరుని పుట్టించక ముందు ఎలాంటి సాక్షి ఎవరికైనా ఉన్నాడా? అసలు భూమి మీదే నరులు లేనప్పుడు ఇది రైటు ఇది రాంగు అనే అలాంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడే ఉన్నాడు. నువ్వు పుట్టిన తర్వాత, దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత ఏది రైటో ఏది రాంగో, ఏది మంచో ఏది చెడ్డో నీకు తెలుస్తుంది, అవునా? అసలు మానవులే లేనప్పుడు ఇలాంటి సాక్షి ఉన్నాడా? ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? దేవునిలో ఉన్నాడు. ఎందుకు? మనస్సాక్షి అంతరంద్రియాల్లో భాగం. మనస్సాక్షి అంతరంద్రియాల్లో భాగం. అప్పుడు అంతరంద్రియాలు కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే కదా. ఆయన అంతరంద్రియాలు కలుగు చేసినప్పుడు ఏమన్నాడు అంటే, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు నరుడు జీవాత్మ అయితే దేవుడు పరమాత్మ. దేవుడు పరమాత్మ అయితే నరుడు అని చెప్పాడు. దేవుడు ఆత్మని యోహాను సువార్త 4:24. అప్పుడు దేవుడేమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయమన్నాడు. అంటే పరమాత్మ తన స్వరూపాన్ని మట్టితో చేయబడిన దేహంలో పెట్టాడు కదా, పెట్టలేదా? కాబట్టి ఇప్పుడు మానవుని యొక్క ఆత్మ ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. అప్పుడు మానవుని ఆత్మలో ఏముంటాయో దేవుడికి అవే ఉంటాయి, దేవుడికి ఏముంటాయో మానవుడికి అవే ఉంటాయి. అర్థం లేదా? ఒక్క శరీరం తప్ప. దేవుడు నరుడు కాదు కదా. నరుడు అని ఎవరిని అంటారు? శరీరాన్ని ధరించిన ప్రతివాడిని ఏమంటారు? మనిషి అంటారు, లేదా నరుడు అంటాడు. దేవుడు నరుడు కాడు. మరి ఆయన ఎవరు? నర శరీరముతో సంబంధం లేకుండా పరలోకంలో ఉండే ఆత్మ. అట్టి ఆత్మకి మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. ఆత్మ అంటేనే అంతరంద్రియాలు ఉంటాయి. 139వ కీర్తనలో దావీదు చెప్పాడు, నా అంతరంద్రియములను నిర్మించిన వాడవు నీవే. అంతరంద్రియాలు అంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి, లోపల భాగాలు అవి. అప్పుడు హృదయం పని హృదయం చేస్తుంది, మనస్సు పని మనస్సు చేస్తుంది, మనస్సాక్షి పని మనస్సాక్షి చేస్తుంది. అర్థం లేదా? కాబట్టి దేవుడు ఉన్నాడు అని మొదట ప్రాథమికంగా పెద్ద సాక్ష్యం ఇచ్చేది ఎవరు? మనిషిలో ఉండే మనస్సాక్షి. ఇప్పుడు దేవుడు లేడు అన్నాడు అంటే ఏమి లేనోడు? మనస్సాక్షి లేనోడు. అయితే ఏమి లేనోడు? మనసు లేనోడు, హృదయం లేనోడు. మనస్సు, హృదయము, మనస్సాక్షి లేనోడు అయితే ఎవరు? మనిషే కాదు. మనిషే అయితే డెఫినెట్ గా ఎవరున్నారని చెప్పాలి. అయితే ఆయన ఎవరో నీకు తెలియపోవచ్చు, అది తరువాత సంగతి. ఆయన ఎక్కడుంటాడో నీకు తెలియపోవచ్చు, అది వేరే సంగతి. ఆయన సంకల్పం ఏంటో నీకు తెలియపోవచ్చు, అది వేరే సంగతి. నిన్ను సృష్టించడం వెనకొన్న ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలియపోవచ్చు, అది వేరే సంగతి. యేసుక్రీస్తుని రక్షకుడుగా భూలోకానికి ఎందుకు పంపించాడు అనే విషయం నీకు తెలియపోవచ్చు, అది వేరే సంగతి.
నీకు తెలియవలసిన ప్రాథమిక సంగతి ఏంటి అంటే, నీకు మనస్సాక్షిని పెట్టిన వాడే నీ మనస్సాక్షి ద్వారా తానున్నాడు అన్న సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి, నేర్చుకోవాలని మనస్సాక్షిని పెట్టాడు. దీన్ని ఏ మనస్సాక్షి అంటారు అంటే దేవుని గూర్చిన మనస్సాక్షి అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తులుడైన పేతురు ఇలా అన్నాడు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. మళ్ళీ చదువుతాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అన్నాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు అన్నాడు కదా. అది న్యాయము అన్యాయము నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అది న్యాయమో అన్యాయమో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు తప్పు చేయలేదమ్మా, నిన్ను ఏదో అన్నారు, నీకు బాధ అనిపిస్తుందా లేదా? అప్పుడు అన్యాయంగా నన్ను అంటున్నారు అని నువ్వు అది అన్యాయమని, న్యాయంగా అయితే నేనే తప్పు చెయ్యలేదని నీకెలా తెలుస్తుంది? నీ మనస్సాక్షిని బట్టి తెలుస్తుంది. ఇంకెవరో పక్కింటి ఆవిడ ఆలీలు ఎవరో చెప్పవలసిన అవసరమో లేదు. మన చెవులు దూరతకే అందరి మాటలు ఆలకిస్తాం. అక్క నువ్వు చెప్పక్క అన్నదా లేదక్క, చెల్లి నువ్వు చెప్పు చెల్లి అన్నదా లేదు చెల్లి, అమ్మా నువ్వు చెప్పమ్మా అన్నదా లేదమ్మా అని ఎవరిని అడగవలసిన అవసరము లేదు. అన్యాయంగా నిన్ను అన్నారనే సంగతి నీకు తెలుసు. ఇంకెవరిని అడగవలసిన అవసరము ఆవిడ కంటే ఆయన కంటే నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇచ్చాడు ముందే. వాళ్ళు తర్వాత చెప్తారు వచ్చి. ఇప్పుడు పొరపాటున ఆయన వెళ్ళి నిన్ను అన్నారు, అన్యాయంగా అన్నారు, నేను విన్నాను అన్నారు అనుకో, నేనే వచ్చి బావా ఈ 1000 ఉంచు బావా, నువ్వెందుకు అంత మాట అనేసావు బావా, నేను ఉన్నాను కదా అనేసానికి, అయితే మళ్ళీ నేను చెప్తాను నువ్వు అనలేదని అని ఆ వ్యక్తి ఏది మార్చుకోవచ్చు? మనస్సాక్షిని త్రోసేసి మాట మార్చుకోవచ్చు. కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నావని, అన్యాయంగా మాటలు పడుతున్నావని, నేరం లేకయే బాధపడుతున్నావు అనే సంగతి ఎవరు చెప్పేస్తారు నీకు? నీ మనస్సాక్షి చెప్పేస్తాడు. అలాంటి మనస్సాక్షి నీకు ఎవరిచ్చారు? చెప్పట్లేదు. అంటే దేవుడికి కూడా ఏముండాలి అలాంటప్పుడు? మనస్సాక్షి ఉండాలి. అప్పుడు దేవుని గూర్చిన మనస్సాక్షి ఉంటే నీకేం అర్థమైపోద్ది అంటే దేవుడు ఉన్నాడు అనేది అర్థమైపోద్ది. ఇంకెవరు చెప్పాల్సిన అవసరము లేదు. అది కూడా ప్రాథమికంగా నీకు తెలియదంటే అసలు నువ్వు మనిషివే కాదు. అంటే నీకు ఎవరైనా దేవుడు ఉన్నాడని చెప్పాలా? దేవుడు ఉన్నాడని ఎవరైనా నీకు చెప్పాలా? అక్కర్లే. ఎవరు చెప్తారు? నీ మనస్సాక్షే నీకు దేవుడు ఉన్నాడని చెప్పేస్తాడు. అయితే ఎవరనేది ఎవరి దగ్గరైనా నేర్చుకో. ఆయన ఉన్నాడు అనేది ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరము లేదు. నీ మనస్సాక్షికి తెలుసు ఆయనకున్నదే నీకు వచ్చింది. సరే, మనస్సాక్షి ఎవరికి ఉంటుంది? పోనీ ఎందులో ఉంటుంది మనస్సాక్షి? లోపల ఉంటుంది, అంతరంద్రియాల్లో ఒకటి ఉంటుంది. అవునా? జనరల్గా ఆలోచించండి. న్యాయమైన అన్యాయమైన, మంచి అయినా చెడ్డైనా, తప్పైనా ఒప్పైనా ఎవరికి తెలుస్తుంది? మనస్సాక్షికి, మనస్సాక్షి ఉన్నోళ్ళకి తెలుస్తుంది. అంతే కదా? అప్పుడు మనస్సాక్షి ఎవరికి ఉంది? మనిషికి ఉంది. ఆ మనిషికి ఆ మనస్సాక్షిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చినప్పుడు. విగ్రహాలకు మనస్సాక్షి లేదు కదా.
వెండి బంగారాలకి మనస్సాక్షి లేదు కదా. రాయి, కర్ర, చెక్క వగైరా వస్తువులకు మనస్సాక్షి లేదు కదా. చెప్పండమ్మా. మరి జస్టిఫికేషన్ అక్కడ ఎలా జరుగుతుంది? నీకు అర్థమైందా? కాబట్టి మనస్సాక్షి దేవుడికి ఉంది, మంచి చెడ్డల జ్ఞానం దేవుడికి ఉంది, మంచేదో చెడ్డేదో ఎరిగే జ్ఞానం దేవుడికే ఉంది. అట్టి దేవునిలో దేవుడు ఆత్మ ఉంటే ఆ ఆత్మలో ఉండే అంతరంద్రియాలే జీవాత్మగా నిన్ను సృజించి నీ జీవాత్మలో ఈ అంతరంద్రియాలు పెట్టాడు దేవుడు. దావీదు అన్నాడు, నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడు నీవే. నువ్వు ఎవరిని దేవుడి గురించి అడగవలసిన అవసరం లేదు, సృష్టిని చూడవలసిన అవసరం కూడా లేదు. సృష్టి ఆధారం, మనిషి ఆధారం, బైబిల్ ఆధారం, తర్వాత ఏంటది కొన్ని ఆధారాలు చెప్తాం కదా. ఏ ఆధారాలు అక్కర్లే. అసలు ప్రాథమికంగా నీలో ఉండే మనస్సాక్షి నీకేమని సాక్షిస్తాడు? ఇది అన్యాయము, ఇది న్యాయమని నీకు తెలిసింది అంటే నీ మనస్సాక్షి ఉన్నాడని నీకు అర్థం. ఇది మంచి, ఇది చెడ్డని నీకు తెలిసిందంటే నీలో మనస్సాక్షి ఉన్నాడని అర్థం. ఇది తప్పు, ఇది ఒప్పు అని నీకు తెలిసిందంటే నీలో మనస్సాక్షి ఉన్నాడని అర్థం. అప్పుడు ఆ మనస్సాక్షి నీకు ఎవరు పెట్టారు? ఏ రాయి పెట్టలేదు, విగ్రహం పెట్టలేదు, చెట్టు పెట్టలేదు, మనస్సాక్షి లేని జంతువులు నీలో ఆ మనస్సాక్షిని పెట్టలేదు. ఆ మనస్సాక్షిని నీకు ఎవరు పెట్టారు అంటే మనస్సాక్షి ఉన్న దేవుడే పెట్టాడు. ఆయనకి మన మంచి చెడ్డ తెలుస్తుంది, మనకి మంచి చెడ్డ తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎలాంటి మనస్సాక్షి ఉందో మనకు కూడా అలాంటి మనస్సాక్షిని పెట్టాడు. ఆయన లాంటి మనస్సాక్షి కలిగిన నీవు ఆయన ఉన్నాడని నీకు ఎవరు నీకు చెప్పవలసిన అవసరమే లేదు. ఆదికాండం. దేవుని గూర్చిన మనస్సాక్షిది. ఈ మనస్సాక్షి ఎవరిని గూర్చిన మనస్సాక్షి? దేవుని గూర్చిన మనస్సాక్షిది. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినిదినమున నిత్యముగా చచ్చిదివని నరునికి ఆజ్ఞాపించెను. మంచి చెడ్డ, మంచి చెడ్డ అనే ఈ జ్ఞానం దేవుని నుండి ఉత్పన్నమైంది, ఫలములోకి వచ్చింది, ఫలములో ఉన్నది మనిషిలోకి వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పినట్టే ఆదాము చెయ్యక తన భార్య చెప్పినట్టు ఆదాము చేసి ఏం చేశాడు? అపరాధం చేశాడు, పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆయనకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? నేను ఆజ్ఞను అతిక్రమించాను, నేను దేవుడి మాట వినలేదు, నేను ఎవరి మాట విన్నాను? నా భార్య మాట విన్నాను, నా భార్య ఏమో సాతాను మాట వింది, మా పరిస్థితి దిగజారిపోయింది అనే సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఎలాగ అర్థమైంది? ఆయనకేముంది? నువ్వు దిగజారిపోయావని ఆదాముకు చెప్పే మూడో మనిషి మరి లేడు అక్కడ. నువ్వు పతనమైపోయావు, నువ్వు పాడైపోయావు, నువ్వు చెప్పిన మాటలు విన్నావు, నీ స్థితి దిగిపోయింది అని ఆదాముకి చెప్పడానికి ఇరుగు పొరుగు మరెవరు లేరు. ఎవరు చెప్పారు? నువ్వు చెట్టు చోటుకి వెళ్ళి దాక్కో, నువ్వు చేసింది తప్పు అని ఆదాముకి ఎవరు చెప్పలేదు. ఆయనకే తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? మెసేజ్ వచ్చింది. అవునా? మనస్సాక్షి వాళ్ళు తెలిసింది. అప్పుడు వెళ్ళి తాను చేసింది తప్పని గ్రహించి ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటుకు దాక్కున్నాడు. గుర్తుంచుకోండి, తాను తప్పు చేశాడని, దేవుని మాట మీరాడని, భార్య మాట విన్నాడని తప్పు అర్థమైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఆయన తప్పు చేశాడని అందుకే దాక్కోవలసిన పరిస్థితి వచ్చిందని ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. కాబట్టి దేవునికి ఏముంది? మనిషికి ఏముంది? ఈ మనస్సాక్షులు కలిస్తేనేనండి దేవునితో సహవాసం ఏర్పడుతుంది. మనసులు కలిస్తే కాదు, మనసులు ఇరిగిపోతాయి. తెలుసా మీకు? మనస్సాక్షి కలిస్తే తప్పులు భరిస్తుంది. మనస్సాక్షి కలిస్తే ఏమంటదట?
ఆ తప్పు ఒకప్పుడు నేను చేశాను కదా. మనస్సాక్షులు కలిస్తేనే రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అది తల్లికైనా, పిల్లకైనా, భార్యకైనా, భర్తకైనా, స్నేహితులకైనా, సహోదరుకైనా. ఆయన చెప్పాడు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు కావా యాలి అనగా, ఎదుటివానికి తీర్పు తీర్చు నీవు అట్టి కార్యాలే చేశావు. ఒకవేళ ఇవాళ మానేశావేమో. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షి అంటే అర్థం ఏమిటాయంటే తప్పు లేదా ఒప్పు, న్యాయము లేదా అన్యాయము, మంచి లేదా చెడ్డ అనే విచక్షణని నీకు తెలియజేసేది. ఇది నీకు ఎక్కడి నుండి వచ్చింది అంటే అది జంతువుల నుండో, విగ్రహాల నుండో, నిర్జీవ వస్తువుల నుండో వచ్చిన మనస్సాక్షి కాదు. అది ఎక్కడి నుండి వచ్చిందంటే పరమాత్మ అయినటువంటి దేవునిలో ఉండే ఒక భాగం. ఆయన స్వరూపంగా నిన్ను సృష్టించాడు కాబట్టి ఆయనలో నుంచి నీకు అది సంక్రమించింది. జెనెటికల్గా శరీర భాగాలు ఉన్న తల్లిదండ్రుల వల్ల పిల్లలకు జబ్బులు వస్తాయి. షుగర్ ఉన్న తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఆటోమేటిక్ ఏమొస్తుంది? జనరల్గా షుగర్ వస్తుంది. అప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, ఇంతకుముందు మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని. గుండెపోటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గుండెపోటు వస్తుంది. బోధకాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బోధకాలు వస్తుంది. మరగుజ్జు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడో అక్కడ మరగుజ్జు వస్తుంది. చెవిటి మోగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక తరములో వాళ్ళకి వస్తుంది. బట్టదాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎక్కడో అక్కడ పిల్లలకో ఎవరికో ఒకరికి అది వస్తుంది. జెనెటికల్గా వంశ పారంపర్య రీత్యా మన పూర్వీకులలో ఎవరికైనా ఏదైనా ఉంటే ఆ తరములో వచ్చినటువంటి వారికి ఎవరికో అది ఎక్కడో అక్కడ వస్తుంది. అవునా? అప్పుడు అడుగుతాం, మీకు ఎలాగొచ్చింది ఇది అంటే మా తాతకు ఉండేదండి, మా నాయనమ్మకు ఉండేదండి, మా అమ్మకు ఉండేదండి. నీకు ఎలాగొచ్చింది షుగర్ అంటే మా అమ్మకు ఉంది. తెలుసా మీకు? తల్లికి షుగర్ ఉంటే డెఫినెట్గా కొడుకు షుగర్ వస్తుంది. తండ్రికి షుగర్ ఉంటే డెఫినెట్గా కూతురికి షుగర్ వస్తుంది. అది వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి. తల్లి తండ్రులు ఆస్తులు, చదువులు, ఉద్యోగాలు, డబ్బులు, వెండి బంగారాలే కాదు, నా పిల్లలకు జబ్బులు కూడా ఇవ్వకూడదని జబ్బు లేకుండా బ్రతకడానికి ప్రయత్నించాలి. నువ్వు వెన్నిచ్చినా సరే జబ్బులు ఇస్తే ప్రయోజనం ఏముంది? మొన్న నా దగ్గరకు కూడా వచ్చి అంటాడు, నాకు షుగర్ ఉంది అన్నాడు. నేను చెప్పాను, ఎయిడ్స్కి కూడా మందు ఉన్నట్టుంది, క్యాన్సర్కి మందులు కనిపెట్టారు, టీబీకి మందు ఉంది, భూమి మీద ఉన్న అన్ని రోగాలకి మందులు ఉన్నాయి, కానీ షుగర్కి మాత్రం మందు లేదు. అది వచ్చిన తర్వాత మరి వెళ్ళదు. అది వస్తుంది, ఇంట్లో ఉండదు, అంతే. కాబట్టి దాన్ని రాకుండా చెయ్యాలి. షుగర్ని భయపెట్టడం మీకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి అని అడగండి. నాకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? దేవుడు చెప్పాడు ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. ఆయన ఆదాముకి ఏమొచ్చాయి? మంచి చెడ్డలు వచ్చాయి. ఆ మంచి చెడ్డలు ఎవరికి ఉన్నాయి? దేవునికే ఉన్నాయి. దేవునికి ఉన్న ఆ మంచి చెడ్డలు ఎవరికి వచ్చాయి? ఆదాముకి వచ్చాయి. మీ అమ్మకున్న బీపీ షుగర్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది. మీ నాన్నకున్న బీపీ షుగర్ ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. దేవుడికున్న మంచి చెడ్డలు ఎవరికి వచ్చాయి? దేవుని కుమారుడైన ఆదాముకి వచ్చాయి. దేవుడు అన్నాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి దేవునికి ఉన్న మంచి చెడ్డ ఎవరికి వచ్చాయి? ఆదాముకి వచ్చాయి. కాబట్టి మంచి చెడ్డలు విచక్షణ జ్ఞానాన్ని, న్యాయ అన్యాయాలు వ్యత్యాసాన్ని మానవునికి తెలియజేసేదే మనస్సాక్షి. న్యాయము అన్యాయము, మంచి చెడ్డ, తెలివి అజ్ఞానము, ఈ సిగ్గు లజ్జ, చీము నెత్తురు అంటాం కదా, ఇవన్నీ తర్వాత. అయితే మొదటగా నీకు దేవుడిచ్చిన మనస్సాక్షి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఉన్నాడు అని నీకు మొదటి సాక్ష్యం ఇచ్చేది నీ మనస్సాక్షి. నువ్వు ఎవరిని అడగవలసిన అవసరము లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షిని అడిగితే చెప్పేస్తాడు దేవుడు ఉన్నాడని. అవునా? దేనికి ప్రమాణాలు చేయవలసిన అవసరం లేదు, దేనికి
ఎక్కడికో హిమాలయాల్లోకి అక్కడికి వెళ్ళిపోయి తపస్సులు చేయవలసిన అవసరము నీ మనస్సాక్షిని అడుగు. నీకు మంచి చెట్లు ఎలా తెలుస్తున్నాయి? నీ మనస్సాక్షిని అడుగు. న్యాయము అన్యాయానికి తేడా నీకు ఎలా తెలుస్తుంది? నీ మనస్సాక్షిని అడుగు. ఏడడానికి ఏడిపించడానికి తేడా నీకు ఎలా తెలుస్తుంది? మనస్సాక్షి వల్ల. అది ఎక్కడి నుండి వచ్చింది? అది ఎవరికి ఉంటుంది? మానవులకు ఉంటుంది. మానవులకు ఎక్కడి నుండి వచ్చింది? మానవులు దేవుడి నుండి వచ్చారు కాబట్టి దేవుడికి ఉన్నది ఎవరికి ఉంది? మానవులకు ఉంది. దేవుడు చెప్పాడు ఆదాము మనల్లో ఒకని వంటి వాడాయను అని. కాబట్టి దేవుడు మానవుడికి మనస్సాక్షిని ఇచ్చాడు. మానవుడు దేవుడి గురించి ఎవరిని అడగవలసిన అవసరము లేదు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మొదటి సాక్షి ఎవరు అంటే నీ మనస్సాక్షి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తర్వాత నేర్చుకోవచ్చు. ఆయన ఎలాంటి వాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆయన సంకల్పం ఏంటి, వగైరా సంగతులన్నీ. ఓకేనా? రైట్. కాబట్టి దేవునికి వచ్చిన మనస్సాక్షి అన్నారు దీన్ని. మనిషి అయితే మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి ఉంటే సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే ఈరోజు నీకు తెలిసిన ఈ మంచి చెడ్డ నిన్ను పుట్టించిన వాడికి ముందే తెలుసు. ఆయన దగ్గర నుంచే ఈ మనస్సాక్షి వచ్చింది అనేది మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యం. నెంబర్ 2, అప్పుడు మనస్సాక్షి ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే నువ్వు మనిషివా కాదని సాక్ష్యం ఇస్తుంది. ఒకడు మనిషో కాదో, ఇప్పుడు మనం 1 కేజీ బియ్యం కొన్నాం, లేదా 1 కేజీ చింతపండు కొన్నాం, లేదా కేజీ కందిపప్పు కొన్నాం. అది కేజీయో కాదో అనేది ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూసుకుంటాం? త్రాసులో వేస్తాం. అవునా? ఇది కొంచెం డౌట్ లాగా వచ్చింది, కొంచెం చూడండి అని అంటే అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడు? త్రాసు పట్టుకొని అందులో అటు కేజీ గుండేసి ఇటు పదార్థం వేస్తాడు. ముళ్ళు చెప్పేస్తుంది స్ట్రైట్గా ఇది కేజీ అని. డౌట్ ఏమైపోద్ది? క్లియర్ అయిపోద్ది. నువ్వు మనిషివో కాదో ఎవరు చెప్తారు? అంటే మనిషి అంటే మనుషులకి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 ముఖరంధ్రాలు, 1 నోరు, కడుపు, కాళ్ళు, వీపు, ఇవన్నీ ఇలాగుంటే మనిషి అని అనుకుంటున్నారు. మరి జంతువు అంటే ఏమనుకుంటున్నారు? 4 కాళ్ళు, ఏంటది 4 కాళ్ళు ఉంటాయి, మాటలు ఉండవు, తోక ఉంటుంది పొడుగ్గాను, ఇది జంతువు అని అనుకుంటున్నారు. అవునా? ఇప్పుడు చెప్పండి, అది జంతువు అని మనం ఎలా చెప్తున్నాం? నేను ఇప్పుడు అది జంతువు అని ఎలా చెప్తున్నారు? ఇప్పుడు తోవంటే ఒక ఆవు వెళ్ళిపోతుందండి, ఒక గేదె వెళ్ళిపోతుందండి, లేదా ఒక ఏనుగు వెళ్తుందండి. అది జంతువు అని ఎలా చెప్తున్నారు? దాన్ని అవుట్వర్డ్ అపీరెన్స్ ని బట్టి, దాని రూపాన్ని బట్టి ఏమని చెప్తున్నారు? అది జంతువు అంటున్నారు. అదే రోడ్డు అంటే దాని వెనక ముందు మనిషి వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడు మనిషి అని ఎలా చెప్తున్నారు? మనిషి అయితే ఏముంటాయి? మనిషి అయితే 2 కాళ్ళు ఉంటాయి, జంతువు అయితే 4 కాళ్ళు ఉంటాయి. అంటే రూపాన్ని బట్టి ఏం చెప్తున్నారు? రూపాన్ని బట్టి ఇటు మనిషిని, రూపాన్ని బట్టి అది జంతువు అని చెప్తున్నారు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు మనిషివో కాదో నీ మనస్సాక్షి చెప్తుంది. అంటే ఒకడు మనిషో కాదో, మనిషో పశువో, మనిషో మృగమో, మనిషో మూర్ఖుడో, మనిషో సన్నాసో, మనిషో పెద్ద మనిషో, మనిషో దరిద్రుడో అని ఎవరు చెప్తారు? మనస్సాక్షి చెప్పేస్తుంది. కానీ వాడు అంగీకరించడం. మీకు అర్థమైందో లేదో నేను చెప్పి. రైట్. ఇప్పుడు ఒక మనిషి యొక్క నిజస్థితిని తెలిపేదే మనస్సాక్షి. అయితే ఆ నిజస్థితిని కూడా అంగీకరించే మనస్సున్నోడే మనిషి. అట్టి మనిషికి ఏ కోర్టుతో పని ఉండదు, పోలీస్ స్టేషన్తో పని ఉండదు. అట్టి మనిషికి పేపర్లతో పని ఉండదు, డాక్యుమెంట్లతో పని ఉండదు, అగ్రిమెంట్లతో పని ఉండదు. దేంతో పని ఉంటుంది? మనస్సాక్షితో పని ఉంటుంది. అది లేదు కాబట్టి ఇప్పుడు మనుషులు ఏం చేశారు? కాగితాలు రాసుకోవడం, ప్రమాణాలు చేసుకోవడం, ఒట్లు వేయడం, అవునా,
మనుషుల్లాగా కాకుండా ప్రవర్తించడం వగైరా అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పురుషుడు ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు అని పేపర్లో వచ్చింది. ఆడు మనిషే పశువా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఒక జంతువు ఇంకొక జంతువుని బలాత్కారం చేసినట్టు ఎప్పుడైనా పేపర్లో టీవీలో వచ్చిందా? రాదు. అవి అలా చెయ్యు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని తన ప్రమేయం లేకుండా బలాత్కారం చేసి ప్రాణం తీసేశాడు అంటే మీరు వాడికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి, తల ఉంది, మొండెం ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాబట్టి ఆయన ఏమనుకుంటున్నారు? మనిషి అనుకుంటున్నారు. కానీ వాడికి లోపలేమి లేదు. మనస్సాక్షి లేనివాడు మనిషి ఎలాగవుతాడు? ఇప్పుడు మనిషి అనేది మనం చూసే దృష్టి వేరు, మనిషి అనేది దేవుడు చూసే దృష్టి వేరు. అవునా? అంటే మనకు మనిషి అనగానే ఈ రూపం ఉంటే ఈడు మగాడు, ఈ రూపం ఉంటే ఈవిడి ఆడ మనిషి. ఈ మనిషి అంటే 2 కాళ్ళు ఉంటాయి, తల ఉంటుంది, చేతులు ఉంటాయి, మాట్లాడతాడు, నడుస్తాడు, పరిగెడతాడు, పడుకుంటాడు, తింటాడు అని శరీరాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం? మనిషి అనుకుంటున్నాం. మనస్సాక్షి చెప్తుంది వాడి నిజస్థితిని బట్టి వాడు మనిషే కాదని చెప్తుంది. అవునా? అంటే ఒక మనిషిని దేవుడు నువ్వు మనిషిగా ఉంటావో, మనస్సాక్షి లేని జంతువుగా ఉంటావో నీ ఇష్టం అని వదిలేశాడు. అర్థం లేదా? ఇప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు మనస్సాక్షిని పెట్టాడు? మనుషుల్లాగా ఉండాలని మనస్సాక్షిని పెట్టాడు. ఉదాహరణకి నోవహు కాలంలో జలప్రలయం రావడానికి కారణం ఏంటి? నోవహు కాలంలో జలప్రలయం వచ్చింది, అదేనా మీకు అవగాహన ఉందా? అప్పుడు వచ్చినటువంటి జలంతో మొత్తం భూమంతా ఏమైపోయింది? నిండిపోయి పర్వతాలకు పైన 15 మూరల నీరు నిలబడింది. నాసికారంధ్రములో ఊపిరి గల మనుషులందరూ, ఊపిరి పీల్చగలిగినటువంటి జీవరాశులన్నీ ఏమైపోయాయి? చనిపోయాయి. ఎంతమంది బ్రతికారు? కేవలము 8 మంది మాత్రమే బ్రతికారు వాడి ద్వారా. అవునా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది? అబ్రహాం మొదటి కుమారుడు ఎవరు? క్షమించండి, ఆదాం మొదటి కుమారుడు ఎవరు? కయీను. ఆదాం రెండో కుమారుడు ఎవరు? హేబేలు. వీళ్ళిద్దరిలో దేవుని సంబంధం ఎవరు? సాతాను సంబంధం ఎవరు? కయీను దుష్టుని సంబంధి. అప్పుడు దుష్టుని సంబంధి అయిన కయీను హేబేలు ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. అప్పుడు ఆదాంకు ఒక కొడుకే ఉన్నాడు. అప్పుడు దేవుడు కయీను చంపిన హేబేలుకు ప్రతిగా మరో కుమారుని పుట్టించాడు. ఆయన పేరేంటి? షేతు. కొన్నాళ్ళు అయిన తర్వాత షేతుకు కూడా కుమారుడు పుట్టాడు. అప్పుడు యెహోవా నామమున భూమి మీద ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఆదాముకి చాలా మంది కొడుకులు కూతుర్లు పుడుతున్నారు. 930 సంవత్సరాలు అదే పని ఆయనకి, పిల్లలు కాయడమే. అప్పుడు కయీను సంతానమేమో ఇటువైపు ఉన్నారు, షేతు ఎనోషు సంతానమేమో ఇటువైపు ఉన్నారు. కయీను సంతానం అంటే ఎవరో, ఎలాంటి వారో, వారి చర్యలు ఎలాగుంటాయి అనేది ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. షేతు సంతానము ఎలాంటి వారో, వారు ఎలాంటి భక్తి పరులు అనేది 5వ అధ్యాయం ఆదికాండంలో ఉంది. అప్పుడు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారట? నరులు కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు చూసి నరుల కుమార్తెలు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆ వివాహం ద్వారా బలాత్కారులు పుట్టారు. నెఫీలు అనబడిన వారు భూమి మీద ఉన్నారు. అప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. పాయింట్ అర్థమైందా? ఈ భూమి మీద నేను నరులను ఎందుకు చేశానా, చేయకుండా ఉంటే బాగున్ను అన్నంత బాధ దేవుడు పడి నోవహుతో మాట్లాడి ఈ నరులను చేసినందుకు నేను సంతాపం నంచును, హృదయంలో నొచ్చుకున్నానని రాసింది కదా. అర్థం అట్లా. రైట్. ఏం జరిగింది? వివాహాలు జరిగాయి. ఎవరెవరితో వివాహాలు జరిగాయి?
దేవుని పిల్లలు ఎవరిని చేసుకున్నారు? దుర్మార్గులు చేసుకున్నారు. దేవుని పిల్లలు దుర్మార్గులు చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అందువల్ల దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి జలప్రలయాన్ని రప్పించి సర్వనాశనము చేసేసాడు. నోవహు కుటుంబం నాశనం అవ్వకపోవడానికి కారణం ఏంటి? నోవహు, ఆయన భార్య, కొడుకులు, కోడళ్ళు 8 మంది నాశనం అవ్వలేదు కదా. ఎందుకు నాశనం అవ్వలేదు? సర్వలోకం ఎందుకు నాశనం అయిపోయారు? వీళ్ళు మనస్సాక్షిని అనుసరించి నడిచారు. మనం అలా చేయకూడదు అని మనస్సాక్షి చెప్పినట్టు వీళ్ళు నడిచారు. వాళ్ళు మనస్సాక్షిని త్రోసేసి, మనస్సాక్షి ఎవరికి కావాలి? దేవుడు ఎవరికి కావాలి? ముందు మనకు సుఖం కావాలి, ముందు మనకు అందం కావాలి, మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మనం సుఖపడాలి. రౌడీలో ఎవడో ఒకటి పుడితే చాలు మనకని వీళ్ళు ఎవరిని తోసేశారు? తమ మనస్సాక్షిని తోసేశారు. నోవహు కుటుంబం ఎవరిని అనుసరిస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు, ఇది చెడ్డదే, మనం ఇలా చేయకూడదు అని తమ సొంత మనస్సాక్షిని అనుసరించి నడిచారు. దాన్ని దేవుడు చూసి, మనస్సాక్షిని అనుసరించినటువంటి మీరు రక్షించబడతారు అని చెప్పి వారికి అడిషనల్గా తన కృపను దేవుడు దయచేశాడు. అందువల్ల ఏమన్నాడంటే, నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు ఆయన అని రాసి ఉంది. అంటే ధర్మశాస్త్రం ఇవ్వక్కర్లే, నీ మనస్సాక్షి పనిచేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వక్కర్లా, నీ మనస్సాక్షి పనిచేయడానికి క్రొత్త నిబంధన ఇవ్వక్కర్లే. నీకు దేవుడు ఉన్నాడని తెలియడానికి ఏముంటే సరిపోద్ది? న్యాయము అన్యాయానికి తేడా తెలుసుకోవడానికి ఏముంటే సరిపోద్ది? మంచికి చెడ్డకి తేడా ఏముంటే తెలిసిపోద్ది? మనస్సాక్షి ఉంటే తెలిసిపోద్ది. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం లేని వారికి, క్రొత్త నిబంధనలు లేని వారికి మనస్సాక్షితో తీర్పు తీరుస్తానన్నాడు. అట్టి మనస్సాక్షిని దేవుడు మానవులకు ఇచ్చాడు. కాబట్టి మనిషి అంటే అర్థం ఏంటి? మనస్సాక్షిని అనుసరించి నడిచిన వాడు మనిషి. మనిషి అంటే 2 కాళ్ళు, 2 చేతులు, తల, మొండెముగా ఉన్నవాడు మనిషి అని అందరికీ తెలుసు. త్రోవంటి వెళ్ళిపోతున్న ఒక జంతువుని చూసి అదిగో మనిషి వెళ్ళిపోతుందంటే ఎవరైనా నమ్ముతారా? త్రోవంటి వెళ్ళిపోయిన మనిషిని చూపించి ఇదిగో ఒక జంతువు వెళ్ళిపోతుందంటే ఎవరైనా నమ్ముతారా? జంతువుని మనిషి అంటే ఒప్పుకోరు, మనిషిని జంతువు అంటే ఒప్పుకోరు. ఎందుకంటే జంతువు రూపం వేరు, మనిషి రూపం వేరు. అయితే నువ్వు మనిషివో కాదు అనే విషయం నీకే తెలియజేసేది ఏది అంటే మనస్సాక్షి. నువ్వు బయటికి మాత్రం ఎలా కనబడతావు? మనిషిలాగే కనబడతావు. అసలు నువ్వు మనిషివో కాదో, నువ్వు మంచి మనిషివో కాదో, తప్పుడు మనిషివో మంచి మనిషివో అనేది ఎవరు చెప్పేస్తారు? మనస్సాక్షి చెప్పేస్తారు. మనకు అందరూ మనుషుల్లా కనబడతారు, కానీ ఎవరి సొంత మనస్సాక్షికి వాళ్ళు తాము మానవత్వం ఉన్నోళ్ళు, మానవత్వం లేని వాళ్ళు తెలిసిపోద్ది. ఇంకెవరూ చెప్పాల్సిన అవసరము లేదు. మనస్సాక్షి అంటే మనిషిని మనిషిగా నిలబెట్టేది మనస్సాక్షి. నువ్వు మనిషివైతే మనిషివని, మనిషివి కాకపోతే నువ్వు మనిషివే కాదని ఆ వ్యక్తికి ఆంతర్యములోనే చెప్పేసేవాడు మనస్సాక్షి. మనిషి యొక్క నిజస్థితిని తెలియజేసేవాడు మనస్సాక్షి. అర్థమైందా? నువ్వెలాంటి మనిషివి, నువ్వేం మనిషివి, అసలు నువ్వు మనిషివేనా, నీకు బుద్ధి ఉందా అనే మాటలు మనల్ని ఎవరైనా అనడం విన్నామా? అనలేదు. ఎవరు చిన్నప్పుడైనా సరే అన్నారా లేదా? అనిపించుకున్నామంటే దేన్ని అనుసరించలేదు మనం? మనస్సాక్షిని అనుసరించని ఎవరైనా అలాగే అనిపించుకుంటాడు. అంటే ప్రాథమికంగా ఒక మనిషికి దేవుడు మనస్సాక్షిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తాడు. నువ్వు మనిషివే, 100% నువ్వు మనిషిలాగే ఉండాలి అని మనిషి యొక్క నిజస్థితిని మనిషికి తెలియజేసే సాక్షి మనస్సాక్షి. ఇంకెవరైనా నువ్వు మంచిదేనమ్మా, నువ్వు మంచోడివయ్యా, నువ్వు మంచి తల్లివి, నువ్వు మంచి నాడివి, నువ్వు మంచోడివి అని నేను ఎవరైనా చెప్పాలా? అర్థం అవట్లేదు.
ఇప్పుడు నేను మంచోడినని మీరు చెప్పాలా? నేను మంచోడిన చెడ్డోడిని ఎవరికి తెలిసిపోయింది. మరి మీరు సాక్ష్యం నాకు అక్కర్లే. కానీ మనం కోరుకుంటాం, వీ వాంటెడ్ ద అప్రిషియేషన్స్. ఎవరు నువ్వు మంచోడు అని చెప్పాల్సిన అవసరము? సద్బోధకడా యేసుప్రభువుని అన్నారా లేదా? మంచివాడు ఎవడు లేడు, మంచివాడు అక్కడే అన్నాడు యేసుప్రభు. ఓకేనా? కాబట్టి నువ్వు మనిషివి అని చెప్పేదేది? నువ్వు మనిషివేనా అని చెప్పేదేది? నువ్వు మనిషివే అని చెప్పేదేది? మనస్సాక్షి. నీ నిజస్థితిని నిరూపించి నువ్వు మనిషివే అని చెప్పేదే మనస్సాక్షి. ఒక మనిషిని మనిషి యొక్క నిజస్థితిలో నువ్వు ఉన్నావా లేవా అని డిక్లేర్ చేసేదే మనస్సాక్షి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పర్వాలేదు కదండి, మంచివాడినే కదండి, నేను మంచిదాన్నే కదా అని ఎవరిని అడిగి ప్రశంసలు పొందవలసిన అవసరము లేదు. అది కాబట్టి మనస్సాక్షి అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క నిజస్థితిని ఆ వ్యక్తికే తెలియజేసేది మనస్సాక్షి. నీ గురించి ఎవరు చెప్పవలసిన అవసరమే లేదు. ఒకవేళ ఇంకా నీ గురించి ఎవరైనా సనిగినా మాట్లాడినా వెనకెట్టి ఏదైనా అన్నా సరే అది నీకు సంబంధం లేని విషయం, నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే డోంట్ కేర్. ఓకేనా? అలాగున్నప్పుడు మనం ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాం. అది రెండో విషయం. ఒకటి, మనస్సాక్షి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? దేవుడు ఉన్నాడని నీకెవరు చెప్పక్కర్లా. నువ్వు కోస్తున్నవి ఉల్లిపాయలని నీకెవరు చెప్పక్కర్లా. నువ్వు పెట్టుకుని మల్లి పువ్వులని నీకెవరు చెప్పక్కర్లా. ఇది ఉల్లి, ఇది మల్లి అనే వ్యత్యాసం వాటి గుణాలు తెలియజేసేస్తాయి. నీ దేవుడు ఉన్నాడు అనే సంగతి నీ మనస్సాక్షికి తెలిసిపోద్ది. ఆ మనస్సాక్షి ఉన్నోడే దేవుడు. ఆ దేవుడే నీకు మనస్సాక్షిని ఇచ్చాడు. నువ్వే దేవుడిని గమనించగలవు, నువ్వే దేవుడిని గుర్తించగలవు. రెండు, నువ్వు మనస్సాక్షి కలిగి నువ్వు మనిషివో కాదో, మనిషిలాగా ఉన్నావో మనిషిలాగా లేవు అనేది నీకు తెలిసిపోద్ది. ఎవరో నీకు మంచి చెడ్డ చెప్పవలసిన అవసరము there is no need to anyone explain about good and evil. You are the man which you have contained the conscience. నీ మనస్సాక్షి ఉంది నీకు. రెండు, మూడో విషయం ఏమిటి అంటే మనస్సాక్షికి సంబంధించి దేవునికి మనస్సాక్షి ఉంది, యేసుప్రభుకి మనస్సాక్షి ఉంది, పరిశుద్ధాత్మకి మనస్సాక్షి ఉంది. దేవుడు ఎవరు? యేసుప్రభు ఎవరు? ఆత్మే. పరిశుద్ధాత్మ ఎవరు? ఆత్మే. ముగ్గురు ఆత్మలే. అందులో ఒక ఆయన శరీరాన్ని ధరించి వచ్చాడు. బయట శరీరం ధరించినా సరే లోపల ఆత్మ ఉన్నాడు కదా దేహంలో. ముగ్గురు ఆత్మలే. మరి మనం ఎవరము? మనం అందరము మనుషులం. అంటే మనుషులం అంటే ఎందులో ఉన్నాం? శరీరాల్లో ఉన్నాం. మనము ఆత్మలమే. శరీరము ఆవరించబడింది లేదా శరీరము తొలగబడింది, కానీ లోపల ఎవరు? ఆత్మలమే. వాళ్ళు ఎంతమంది? ముగ్గురు. మనం ఎంతమంది? ఇద్దరు, భార్య భర్తలు ఇద్దరు, లేదా ముగ్గురు, భార్య భర్త బిడ్డ, లేదా నలుగురు, భార్య భర్త బిడ్డలు, లేదా ఆరుగురు, భార్య భర్త బిడ్డలు తల్లిదండ్రులు, లేదా ఆరుగురు, భార్య భర్త లేదా పిల్లలు అత్తమామలు. ఒక కుటుంబం. నలుగురున్న మీ కుటుంబంలో ఐక్యత ఉందా? నలుగురున్న మీ కుటుంబంలో ఒక మాట మీద ఉన్నారా? నలుగురున్న మీ కుటుంబంలో ఒక విశ్వాసం ఉందా? ఒక విశ్వాసం మీద ఉన్నారా? నలుగురున్న మీ కుటుంబంలో ఒక టేస్ట్ కలిగి ఉంటారా? ఉండరు. ముగ్గురున్న వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. ఎవరు? ముగ్గురున్న దేవత్వం గలవారు ఒకే మాట మీద ఉన్నారు, ఒకే యూనిటీగా ఉన్నారు. ఒకరికొకరు భిన్నంగా కానీ వ్యత్యాసంగా కానీ, ఒకరికొకరు తగువులు కానీ గొడవలు కానీ, ఒకరి మీద ఒకరు చాడీలు కానీ ఈర్ష్యలు కానీ అసూయాలు కానీ ఎక్కడ దేవత్వంలో యూనిటీ భిన్నంగా ఉన్నట్టు కనబడదు. కానీ ఇక్కడ తల్లికి
పిల్లకి పడదు, తండ్రికి కొడుక్కి పడదు, అత్తకి కోడలికి పడదు, మామకి అల్లుడికి పడదు, అన్నకి తమ్ముడికి పడదు. దేవుడికి మనస్సాక్షి ఉందా? ఉంది. యేసులోకి మనస్సాక్షి ఉందా? ఉంది. పరిశుద్ధాత్మకు మనస్సాక్షి ఉందా? ఉంది. వారి ఆత్మలో. నాకు మనస్సాక్షి ఉందా? ఉంది. మీకు మనస్సాక్షి ఉందా? ఉంది. మీకు మనస్సాక్షి ఉందా? ఉంది. మీకు మనస్సాక్షి ఉందా? ఉంది. మీకు మనస్సాక్షి ఉందా? చెప్పండి. మన మనుషులమైతే ప్రతి వారికి ఏముంటది? మనస్సాక్షి ఉంటది. అక్కడ దేవత్వం గల వ్యక్తులకి ఇక్కడ వాళ్ళ స్వరూపంలో సృజించబడిన మనకి తేడా ఏంటి అంటే, వాళ్ళు ముగ్గురు పరిశుద్ధులే, మనం అందరము పాపులు. అవునా కదా? వాళ్ళ ముగ్గురు పరిశుద్ధులే, మనందరము. వాళ్ళ క్వాలిటీ అది, మన క్వాలిటీ ఇది. బైబిల్ చెప్పింది ఏ భేదమును లేదు. అంటే మనకెందుకు ఉండదు అంటే, నేను పాపినై ఉండి తోటి పాపిని విమర్శిస్తున్నాను. నేను నేరస్తుడినై ఉండి ఇంకొకరిని నేరస్తుడని విమర్శిస్తున్నాను. నేను తప్పు చేస్తూ ఇంకొక మనిషిని తప్పు పడుతున్నాను. సమస్య మీకు అర్థం అవ్వలేదా? ఎదుటివాని తప్పులు పట్టవల్లని ఏం చేస్తున్నారట? వెతుకుతున్నారు. నాలుకకి ఏం చేశారు? నాలుకకి ప్రాక్టీస్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు. నిన్ను నువ్వు విమర్శించుకోవడానికి నాలుకకి ఎక్సర్సైజ్ చేయడం వేరు, అలవాటు చేయడం వేరు. ఎదుటివాని తప్పులు పట్టడానికి నీ నాలుకకి అలవాటు చేయడం వేరు. సమస్య అక్కడ వచ్చింది మనకి. అదేదో మూవీలో చిన్నప్పుడప్పుడు చూసాము, ఇప్పుడు కాదులేండి. తండ్రి కొడుకులు ఇద్దరు పోటీగా వస్తువులు పడేస్తుంటారు. నేను ఇవాళ టీవీ వేసుకుంటానని కింద పడేస్తా, నువ్వు టీవీ పడేస్తావా? అయితే నేను రేడియో పడేస్తానని రేడియో పడేస్తాను. నువ్వు రేడియో పడేస్తావా? అయితే నేను గడియారం పడేస్తాను గడియారం. నువ్వు గడియారం వేస్తావా? అయితే నేను ఫ్యాన్ వేసుకుంటాను అంటాడు. మొత్తం ఇల్లంతా ఏం చేస్తారు? చంద్రవందన చేసి పోటీ అనమాట. అంటే మీరు సినిమా చూస్తుంటారు, అది అందరూ పాపులే కదా. ఒకప్పుడు ఏం చెప్పాను? దేవత్వం గల వ్యక్తులకి ఏముంది? ఐక్యత ఉంది. అవునా? సమాధానం ఉంది. అవునా? వాళ్ళకి యూనిటీ ఉంది. ఎక్కడ ఒకరినొకరు వ్యతిరేకించినట్టు, ఒకరినొకరు విభేదించినట్టు, ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు పనిచేసినట్టు రికార్డు లేదు. వారి స్వరూపంలో వారి పోలికలో పుట్టింపబడిన మనము పాప మానవుల్ని భూమి మీద తెచ్చి వదిలేసిన ఆదాం సంతానం. ఇటు ఆదాం సంతానమైన భూమి మీద మానవులందరూ ఆదాములంద పాపులే, ఏ భేదమును లేదు. ఆడవాళ్ళందరూ, అంటే మీరు స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులందరూ ఏ భేదమును లేదు. అందరూ ఏం చేశారు? పాపం చేశారన్న. అందరూ పాపులైతే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నాం? విమర్శించుకుంటున్నాం. ఒకరికొకరు ఏం చేస్తున్నాం? తీర్పు తీరుస్తున్నాం. ఒకరి తప్పులు మరొకరు పడుతున్నాం. సమస్యలు అక్కడ వస్తున్నాయి. ఏమనుకోవట్లేదంటే, నా కొడుకు తప్పు చేశాడని మీకు తెలిసింది. నా కొడుకు తప్పు చేశాడని మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకోవాలి? నాకు కొడుకు ఉన్నాడు కదా, అవునా? ఇప్పుడు నా కూతురు తప్పు చేసిందని మీకు తెలిసింది, మీరు ఏమనుకోవాలి? నాకు ఆ వయసులో ఒక కూతురు ఉంది కదా, ఇవాళ బాగుండొచ్చు, రేపు ఆవిడైనా ఏదైనా పొరపాటు చేయొచ్చు. అంటే మనము విమర్శించి తర్వాత ఏం చేసుకుంటున్నాం? చేసుకుంటున్నాం. ఎదుటి వారిని ఏం చేస్తున్నాం? విమర్శిస్తున్నాం. తర్వాత మనము వారి ద్వారా విమర్శించుకుంటున్నాం. అది కదా మన సమస్య. అయితే ఇలాంటి పని ఎవరు చేయరు? మనస్సాక్షి ఉన్నోళ్ళు చేయరు. అర్థం అవ్వలేదా? రోమిలికి రాసిన పత్రిక 2:1 ఇలా రాసి ఉంది. కాబట్టి రోమపత్రిక 2:1 ఇలా రాసి ఉంది. కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నీవెవడవైనను సరే, అలాగే ఉందమ్మా, ఏముంది? కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో? ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు కావా అని రాసి ఉంది. సమస్య ఎక్కడ ఉంది? నీకు మనస్సాక్షి ఉంటే ఎదుటివాడికి ఏం చేయకూడదు? నీకు మనస్సాక్షి ఉంటే నిన్ను నువ్వు విమర్శించుకో. అది క్రీస్తు సంఘం అంటే.
వారు క్రీస్తు సంఘ సభ్యులంటే అర్థం లేదా? నీకు మనస్సాక్షి ఉందా? ఉంటేం చేయాలి? నా తప్పులు పట్టడానికి నీకు మనస్సాక్షి ఇచ్చాడా? నీ తప్పులు తెలుసుకోవడానికి నీకు మనస్సాక్షి ఇచ్చాడా? మరి నీ తప్పులే నీలో ఉంచుకొని నా తప్పులు పట్టడానికి ఎందుకు నువ్వు ముందుకు వస్తున్నావు అంటే అప్పుడు నువ్వు రోడ్డు మీద నడుస్తావు కానీ మనిషివి కాదు. నువ్వు ప్రజల దృష్టికి మనిషిలా కనబడతావు కానీ నీ మనస్సాక్షి ఎలా కనబడతావు? మనస్సాక్షి లేనోడిలాగా లేని దానిలాగా కనబడతావు. మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే నిన్ను మనిషిగా రూపొందించడానికి సహకరించేది మనస్సాక్షి. నిన్ను మనిషిగా పుట్టినవాడు ఉన్నాడని సాక్ష్యం ఇచ్చేది మనస్సాక్షి. తోటి మనిషిని నాలాంటి బలహీనతలు గలవాడే కదా అని తీర్పు తీర్చకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించినట్లు సహకరించేదే మనస్సాక్షి. 3 విధాలుగా పనిచేస్తుంది మనస్సాక్షి. ఒకటి, నీ దేవుడు ఉన్నాడని నీకు ఎవరు చెప్పవలసిన అవసరమో లేదు. మనస్సాక్షి నీకు దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తుంది. మీరు కాలేజీలోనే ఉంటారు, మీ పిల్లలందరూ డ్యాన్సులు వేస్తారు, మీ పిల్లలందరూ ఫ్యాన్సీ డ్రెస్సులు వేస్తారు, మీ పిల్లలందరూ అక్కడ ఎంజాయ్ చేస్తారు. నీకు మనస్సాక్షి ఉంటే అక్కడి నుంచి ఆయన చూస్తున్నాడు, నేను ఎలా చేస్తాను అని ఉంటాం. అక్కడే ఉంటాం, అక్కడ మరి ఉండాలి, తప్పదు. అవునా? ఇది ఎవరు చేసే పని? మనస్సాక్షి ఉన్నోళ్ళు చేసే పని. నేను మనిషిని, నేను ఎవరి దగ్గర పోకిరి వేషాలు వేస్తాను, నేను ఎవరి దగ్గర బడాయి పనులు చేస్తాను, నేను ఎవరి దగ్గర డ్యాన్సులు వేస్తాను, నేను మనిషిని, నాకు మనస్సాక్షి ఉన్నాడు అని అలా నిలబడతాడు అంతే. మూడో విషయం ఏమిటి అంటే నీకు మనస్సాక్షి ఉంటే నీలో ఏ పొరపాట్లు ఉంటాయో నీ పొరుగు వాళ్ళలో కూడా అవే పొరపాటు. పొరుగువాడు అంటే మీ పక్కింటి తాళం వేసినోడు కాదు. పొరుగువాళ్ళు అంటే తోటి మనుషులు అందరూ ఉండండి, అంజులు కానీ మనం కానీ ఎవరమైనా సరే. ఇవాళ మీ అబ్బాయి గురించి నేను ఒక మాట అంటే డెఫినెట్గా రేపు మా అబ్బాయి గురించి 2 మాటలు వస్తాయి. అది మనస్సాక్షి ఉన్నోడు నోరు మూసుకొని ఉండాల. పిల్లలు లేకపోతే అది వేరే సంగతి, భార్య లేకపోతే వేరే సంగతి, భర్త లేకపోతే వేరే సంగతి. నీకు కుటుంబం ఉండి మనుషుల్ని పక్కన ఉంటే డెఫినెట్గా నువ్వు ఒకరిని అనడానికి కానీ నోరు తెరిచావు అంటే డెఫినెట్గా రేపు అనిపించుకుంటావు, టిట్ ఫర్ టాట్ అయిపోతాయి. కాబట్టి మనస్సాక్షి అంటే ఏంటంటే ఎదుటివాని తప్పులు పట్టడానికి ప్రయత్నించుకో, నీ తప్పులు పట్టుకో. ఎదుటివారికి తీర్పు తీర్చుకో, నువ్వు తీర్పు తీర్చుకో. ఎదుటివారిని విమర్శించుకో, నువ్వు విమర్శించుకో. అవునా? ఎన్ని విధాలుగా పనిచేస్తుంది? 1, దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తుంది. 2, నువ్వు మంచోడువా చెడ్డోడువా, మనిషివా కాదని సాక్ష్యం ఇస్తుంది. నువ్వు యథార్థంగా ఉన్నావా లేవు అనేది సాక్ష్యం ఇస్తుంది వ్యక్తిగతంగా. 3, నీ తోటి మనిషికి నీలాంటి బలహీనతలే ఉంటాయి, నీ తోటి మనిషికి నీలాంటి పిల్లలే ఉంటారు, నీలాంటి బలహీనతలే ఉంటాయి. నువ్వేదో నీతి నియమాలు ఉన్నట్టయితే వాళ్ళకి తీర్పు తీర్చడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఒకవేళ నీతిగా ఉంటే నువ్వు సంతోషించు, దేవుడు సంతోషిస్తాడు. ఎదుటివారు కూడా నీలాగా నీతిగా ఉండాలని వాళ్ళకి కోఆపరేట్ చేయండి అంతే తప్ప మన నీతిని బట్టి నీతి లేని వారిని విక్రించకూడదు, మన పరిశుద్ధతను బట్టి పాపుల్ని ధృవీకరించకూడదు. మన వ్యక్తిత్వం బాగున్నప్పుడు వ్యక్తిత్వం బాగులేని వాళ్ళు చూసి హేళన చేయకూడదు. ఎందుకంటే ఇది గ్యారంటీ లేదు, ఇవాళ ఉన్నాం రేపు పడిపోతామేమో మనకి ఎవరికి తెలుసా? మీకు సార్ నీతి ఒక్కరోజే ఉంటుంది. హలో, నీతి ఎన్ని రోజులు ఉంటుంది? బియ్యం ఉడకబెట్టుకున్నట్టే. ఈరోజే, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఈరోజు కాపాడు. వాళ్ళు రేపుని వెళ్ళి దేవుడిని ఆశిస్తే రేపు కాపాడుకో, ఎల్లుండి ఆశిస్తే ఎల్లుండి కాపాడుకో. ఏ రోజుది ఆ రోజే. ఆ 24 hours నువ్వు 8 hours పడుకుంటావు, అక్కడేం మరి చేయడానికి లేదు. ఆ నిద్రపోయే 8 hours 24 hours తీసేస్తే ఎన్ని ఉంటాయి? 16 hours.
ఆ 16 అవర్స్లో నీ వ్యక్తిత్వాన్ని నీ మనస్సాక్షిని బట్టి కాపాడుకోవాలి. ఈరోజే, రేపు మళ్ళీ పడిపోవచ్చు, రేపు మళ్ళీ ఎక్కడైనా జారిపోవచ్చు. ఓకేనా? అంత జాగ్రత్తగా మనస్సాక్షితో నడిచే మనుషులు క్రైస్తవులు తప్ప ఎదుటి వారికి తీర్పు తీర్చేవారు కాదు. మీ అందరికీ వందనాలు.